అప్పుడే 3 ఇయర్స్ అయిపోయాయా? ఈరోజు మా సిగ్నేచర్ డే. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ అపర్ణ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఈరోజు కాలేజ్లో సిగ్నేచర్ డే. అంటే మాకు ఇది లాస్ట్ చాప్టర్ అనమాట కాలేజ్లో. ఈ టీషర్ట్లు అనేది ఇన్స్టా పేజ్ నుంచి మేము కస్టమైజ్ చేయించుకున్నాము. చుట్టూతా అందరి ఫొటోస్ వస్తాయి, క్లాసులో ఫొటోస్ మధ్యలో మన ఫోటో అనేది వస్తుందన్నమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. దాంతోపాటు ఒక మార్కర్ కూడా ఇచ్చారు. మేము ఇంకా ప్రాక్టికల్ రోజు పెట్టుకున్నాము ఈ సిగ్నేచర్ డే అనేది. మార్నింగ్ ప్రాక్టికల్ అయిపోయింది, ఆఫ్టర్నూన్ అనేది సిగ్నేచర్ స్టార్ట్ చేసుకున్నాం అనమాట. చాలా బాగా జరిగింది ప్రాక్టికల్, అలాగే సిగ్నేచర్ డే కూడా. ఇంత బాగా జరుగుతుందని నేను అసలు అనుకోలేదు. అసలు ఒకరికొకరు తెలియని స్ట్రేంజర్ నుంచి ఈ వాళ్ళు ఒక ఫ్యామిలీగా అయిపోయాం మేమందరము. ఈ రోజే సిగ్నేచర్ డే. ఇవన్నీ వైట్ టీషర్ట్ల మీద ఓన్లీ సిగ్నేచర్స్ అంటూ కాదు, ఇవి మాకున్న బెస్ట్ మెమొరీస్. ఎప్పుడైనా తర్వాత చూసుకోవడానికి కూడా. క్లాస్ రూమ్లో కన్నా బయట కారిడార్లోనే ఎక్కువ గడిపాం మేమైతేను. ఒకరు రాసిన అసైన్మెంట్లు చూసి 10 మంది కాపీ కొట్టడం, ప్రాక్టికల్ రికార్డ్స్ కోసం పడిన తిప్పలు, అబ్బో ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు ఉన్నాయి. అసలు మేమందరం ఫస్ట్ బెంచ్ మేట్స్తో స్టార్ట్ చేశాను నా సిగ్నేచర్ డే అనేది. ఈ ముగ్గురు నా బెంచ్ మేట్స్, సింధు, లక్ష్మి, రాధిక. వీళ్ళతోటే నా సిగ్నేచర్ డే స్టార్ట్ చేయాలని నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను. మనకి నచ్చినట్టుగా తోచినట్టుగా రాసుకున్నాం మేమైతే, మామూలుగా కాదు. కొన్ని బెస్ట్ మెమొరీస్, కొన్ని ఏమో ఫన్నీగా. నేనైతే లక్ష్మికి పిచ్చి పిచ్చిగా రాశాను, పిచ్చిదానా అది ఇది అని చెప్పి. ఎందుకంటే మేమిద్దరం క్లాస్లో టామ్ అండ్ జెర్రీస్, అసలు పడనే పడదు. అలాగని ఒకరికొకరు దూరంగా కూడా ఉండలేము. ఎప్పుడు పక్క పక్కనే కూర్చుంటాం, ఒకరినొకరు ఇరిటేట్ చేసుకోవడంలో ఫస్ట్ ఉంటాం మేమైతే. ఇంకా రాధిక వచ్చి చాలా ఇన్నోసెంట్. దానికి అసలు నోట్లో 4 కూడా ఉందో లేదో తెలియదు. చాలా తక్కువ మాట్లాడుతుంది, బట్ ఉన్నంతలో ది బెస్ట్ ఉంటుంది మాతో పాటు. మేము ముగ్గురం మంచిగా బాగా టైం స్పెండ్ చేసినాం. సింధుని కూడా ఈ మధ్య బాగా మిస్ అయ్యాం, చిన్న బేబీ పుట్టిన తర్వాత. ఓకే, లైఫ్లో ఇవన్నీ కామన్ కదండి పెళ్ళైన తర్వాత. అందుకని ఈ టీషర్ట్ ఉన్నది ఓన్లీ సిగ్నేచర్స్ మాత్రమే కాదు, ఫ్యూచర్లో మన రిలేషన్షిప్ కూడా. ఇవాళ మనం కలిసే ఉండొచ్చు, కానీ రేపు ఫ్యూచర్లో వేరువేరుగా కూడా ఉండొచ్చు. వేరువేరు కెరీర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంతమంది జాబ్ చేయొచ్చు, కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు. కానీ తర్వాత ఈ టీషర్ట్ అనేది ఎప్పుడు చూసినా చాలా మెమొరబుల్గా, కలర్ఫుల్గా, నవ్వుతూ ఉండాలి. అలాగే ఈ టీషర్ట్ మీద ఉన్న నేమ్స్ చూస్తే మన ఫ్రెండ్షిప్ అనేది కూడా మన కళ్ళ ముందు కనబడాలి. అలా ఉండాలి. అలా ఉంది కూడాను. నిజంగానే చెప్పాలంటే చాలా బాగా చేసుకున్నాం క్లాస్లో ప్రతి ఒక్కరం కూడా. ఫ్రెషర్స్ డే, సిగ్నేచర్ డే కూడాను. మా కాలేజీలో చాలా ఈవెంట్స్ అనేవి చాలా తక్కువగానే జరుగుతాయి. జరిగిన దాంట్లో మేము ద బెస్ట్ ఇచ్చుకుంటాం ఎప్పుడు కూడా. చాలా అంటే చాలా తక్కువ. ఓన్లీ ఉమెన్స్ కాలేజ్ అయినా సరే కాలేజీలో ఫ్యాకల్టీ చాలా తక్కువగానే పెడతారు మాకు. ఫేర్వెల్ డే, ఫ్రెషర్స్ పార్టీ, ఇంకేమన్నా ఉంటే ఉమెన్స్ డే, ఇలాంటివి తక్కువ మాత్రమే చేస్తారు. అయినా సరే మా కాలేజు ఈసారి ఇంటర్వల్కి ఇది స్టేట్ ఫస్ట్, సెకండ్, థర్డ్, 4 కూడా వచ్చింది. టాప్ 10లో మా కాలేజ్ అనేది ఆల్మోస్ట్ ఒక 6 అన్నా వచ్చి ఉంటాయి. ఇది ఎక్కడో కాదు, గంగారం మిడిల్లోనే ఉంటుంది. డిగ్రీ, ఇంటర్, నర్సింగ్ 3 కాలేజెస్ ఒకే దగ్గర ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది కాలేజ్ ఫెసిలిటీ కూడా. ఫ్యాకల్టీస్ కూడా 90% లేడీసే ఉంటారు, ఒక 10% మాత్రమే సార్స్ ఉంటారనమాట. ఫ్యాకల్టీ కూడా చాలా మంచిది, చాలా బాగా సపోర్ట్ చేస్తారు మాకు ఎప్పుడు కావాలన్నప్పుడు. ప్రతి ఒక్క నార్మల్ స్టడీస్లోనే కాదు, హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి కానీ, ఫ్యూచర్లో కానీ ఫ్యామిలీస్ని ఎట్లా చూసుకోవాలి, సోషల్ అవేర్నెస్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలానే. ఇంకా మ్యామ్ వచ్చి క్లాస్లో చాలా అల్లరి పనులు చేశాము, చాలా చిల్లర పనులు కూడా కొన్నిసార్లు చెప్పాలంటే. మ్యామ్స్ ఉన్నంతసేపు చాలా బుద్ధిమంతుల్లో కూర్చుంటారు ప్రతి ఒక్కరు కూడా. మ్యామ్ ఇట్లా వెళ్ళిందో క్లాస్ పీకి పందరేస్తామన్నమాట మేమందరం. నేను వీళ్ళందరిలో కొంచెం పెద్ద, మ్యారీడ్, కిడ్స్ కూడా ఉన్నారు. అయినా సరే వీళ్ళందరూ నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. స్టార్టింగ్ నాకు చాలా భయం వేసింది, అసలు కాలేజీలో వీళ్ళని రిసీవ్ చేసుకుంటారా లేదా అని. ఎందుకంటే నాకన్నా వాళ్ళు చాలా చిన్నవాళ్ళు, నేను వాళ్ళకన్నా కొంచెం పెద్ద. అయినా సరే నేను వాళ్ళలో కలిసిపోయాను, వాళ్ళు నాతో కలిసిపోయారు. ఇవాళ మేమందరం మంచి ఫ్యామిలీలాగా అయిపోయాం. టీషర్ట్ల క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ అంతా ఫొటోస్ వచ్చాయి, బ్యాక్ సైడ్ అంతా మన పేరు, మన హాల్ టికెట్ నెంబర్ వస్తుందన్నమాట. రోల్ నెంబర్ వైస్లుగా ఇట్లా. ఇంకా ఇందులో కొంతమంది హాస్టల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బయటకి రావడానికి ఉండదు. కొంతమంది డే స్కాలర్స్ అంటూ ఉన్నారు.
డే స్కాలర్స్ అయితే ఈ ఫైనల్ ఇయర్లో మేమందరం అవుటింగ్స్కి బాగా వెళ్ళాము. నిజం చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ వర్క్ ఈ ఫైనల్ ఇయర్కి చాలా బాగా యూజ్ అయింది. ప్రాజెక్ట్ అని చెప్పి మేము బయట ఎక్కడెక్కడికో తిరిగాము. ప్రాజెక్ట్ అంతా చాట్‌జీపీటీలోనే చేసాం. అయినా సరే మ్యామ్ ఇంకా ఇందులో అవి మిస్టేక్స్ ఉన్నాయి, ఇవి మిస్టేక్స్ ఉన్నాయని చెప్పారు. వాటి కోసం కూడా మళ్ళీ ఇంకో వంక పెట్టుకొని మళ్ళీ బయటికి వెళ్ళాం. చాలా ప్లేసెస్ తిరిగాం, చాలా టెంపుల్స్కి వెళ్ళాము. ది బెస్ట్ ఇయర్ అని చెప్పాలి నేను అడిగితే థర్డ్ ఇయర్. అసలు అది ఎలా అయిపోయిందో కూడా తెలియదు, అట్లా అయిపోయింది. ఫస్ట్ ఇయర్ చాలా స్కేరీగా, ఎవరికి వాళ్ళు తెలియదు కదా, కొంచెం భయంగా, నాయిస్గా ఇట్లా ఉంది, క్లమ్జీగా. బట్ సెకండ్ ఇయర్ బాగా ఫ్రెండ్స్ అయ్యాం. థర్డ్ ఇయర్ ఐ థింక్ ఫ్యామిలీ స్నేహితులతో పిలుచుకుంటూ ఇట్లా చాలా బాగా ఎంజాయ్ చేసాం ప్రతి ఒక్కరం కూడా. మా సిగ్నేచర్ డే ఎలా జరిగిందో చూసేయండి, కాసేపు మ్యూజిక్ పెడతాను. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీరు మీ కాలేజ్లో సిగ్నేచర్ డే ఎట్లా చేసుకున్నారో చెప్పండి, కింద కామెంట్లో అంటూ తెలియచేయండి. నాకు కూడా అనిపిస్తుంది కదా ఇలాంటి కామెంట్స్ అంటూ చూసిన ధర బూస్ట్గాను. This is how you make me feel. This is how you make me feel. All good, all great, sunshine all day. This is how you make me feel. And I feel good. I'm feeling good. I woke up today with a smile on my face. Ain't gotta worry, not a care to worry. My mind on heaven in a new kind of place. Surfing the clouds now. Gonna go up, woo, in a real feel chill cool mood. Gonna go up, woo, oh it's all because of you. Gonna go up, woo, in a real feel chill cool mood. Gonna go up, woo, yeah. This is how you make me feel. This is how you make me feel. All good, all great, sunshine all day. This is how you make me feel. And I feel good. I'm feeling good. క్లాస్లో ఫ్యాకల్టీ ఓన్లీ రూమ్ వరకే అలౌ చేశారు. బట్ మేము కొంచెం బయటకు వచ్చి ఓన్లీ జస్ట్ మొక్కల దగ్గరే చేసుకున్నాం అనమాట. క్లాస్లో చాలా బాగుంటుంది అట్మాస్ఫియర్, కాలేజ్లో చెట్లు, వాతావరణం అంతా బాగా అనిపిస్తుంటుంది. అసలు ఇంత హాట్లో కూడా మొన్న క్లాస్కి వెళ్తే ఎంత చల్లగా అనిపించిందో. నిజంగా ఆ చెట్ల వల్లనేమో. బయటికి నాట్ అలౌడ్, బై మిస్టేక్లో ఏదైనా కర్రీ తెచ్చుకోకపోతే ఓన్లీ ఒక్కరికే పర్మిషన్ ఉంటుంది. మొబైల్స్ నాట్ అలౌడ్. ఇంత స్ట్రిక్ట్గా ఉంటుంది మా కాలేజ్. అయినా సరే మేము చేయాల్సినవన్నీ చేసాము. ఒక్కరికే ఫోన్ పర్మిషన్ ఇచ్చారు సిగ్నేచర్ డే కోసం, కానీ అప్పటికే మేము మా బ్యాగుల్లో ఫోన్స్ అంటూ పెట్టేసుకున్నాం. మేడం అడిగి వెంటనే ఫోన్స్ అంటూ ఓపెన్ చేసి డోర్ గట్టిగా నాక్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా బాగా జరిగింది మా సిగ్నేచర్ డే అని. చూశారు కదా ఎంత బాగా చేసుకున్నామో. ప్రతి ఒక్కరు కూడా ద బెస్ట్ అంటూ ఇచ్చారు. ఈ స్టూడెంట్ లైఫ్ అనేది ఈ రోజుతో ముగిసిపోతుంది. కన్నీళ్ళు వస్తున్నా ఆ కళ్ళల్లో ఒక హ్యాపీనెస్ అంటూ ఉంది. ఎందుకంటారా, మంచి ఫ్రెండ్స్ అనేది దొరికారు కాబట్టి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ లైఫ్ టైం మెమరీస్ ఇచ్చినందుకు. ఆల్ ద బెస్ట్ అందరికీ. ఈ సిగ్నేచర్ టీషర్ట్ల మీదే కాదు, మన భవిష్యత్తు మీద కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటున్నాను. This is how you make me feel. This is how you make me feel. All good, all great, sunshine all day. This is how you make me feel. And I feel good.
up today with a smile on my face. Ain't gotta worry, not a care in the world. My mind on heaven in a new kind of place. Surfing the clouds now. Gonna go up, woo, in a real feel chill cool mood. Gonna go up, woo, oh it's all because of you. Gonna go up, woo, in a real feel chill cool mood. Gonna go up, woo, yeah, yeah. This is how you make me feel. This is how you make me feel. Oh good, oh great sunshine, all day. This is how you make me feel. And I feel good. I'm feeling good. చూసారుగా, ఇది మా సిగ్నేచర్ డే. ఎలా జరిగింది? మేమైతే చాలా హ్యాపీగానే ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. అలాగే మీ కాలేజ్లో బెస్ట్ మెమరీస్ని కామెంట్ చేయండి.